అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగుండొచ్చనే అనుమానం ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానం ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఫైలు దగ్ధం అనేది చాలా కామన్ గా అయిపోయింది. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు చేశారు కాబట్టి అవన్నీ కూడా కప్పిపుచ్చే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి దోచుకున్నటువంటి ప్రక్రియనంతా కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఫైలు దగ్ధం మనం చూస్తా ఉన్నాం. నిన్న రాత్రి 11:24 ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది మనం చూసాం. అధికారులు ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆదివారం రోజు పనిచేయరు. కానీ ఆదివారం రోజు రాత్రి 11 గంటల దాకా కూడా అక్కడ అధికారులు అందరూ కూడా ఉండటం, మరి వారు ఉన్న సమయంలోనే అగ్నిప్రమాదం జరగటం, ఇంపార్టెంట్ ఫైల్స్ అని దగ్ధమైనని చెప్పడం, అది ఆలస్యంగా కూడా బయటకు తేవడం. అంటే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు సీరియస్గా స్పందించేదాకా కూడా అక్కడ రానికంటే ఇవన్నీ కూడా ఇంకా అంటే మాకు 30 రోజులు బట్టి వచ్చాం కాబట్టి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫ్లాస్ గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఫ్లాస్ కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ జాగ్రత్తగా పగడబందీగా అధికారులు వేసుకోవడంలో మాకు కొద్దిగా జాప్యమైంది 30 రోజులు. రాష్ట్రంలో ఈ యొక్క ఫైలు